ఈ వీడియోలో పూసలతో ఆంజనేయ స్వామి బొమ్మ అల్లే విధానంలో భాగంగా పార్ట్ 2 షేర్ చేస్తానండి. టోటల్ లుక్ అయితే ఆంజనేయ స్వామి ఇలా ఉంటారు. గద, గజమాల, చూడండి కిరీటం ఎంత బాగున్నారో కదా. పూసలతో కూడా చక్కగా అల్లుకోవచ్చు. వెనుక భాగం చూద్దామండి. ఇదిగోండి తోక చక్కగా అల్లుకోవచ్చండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో ఆంజనేయ స్వామి బొమ్మ అల్లే విధానంలో భాగంగా పార్ట్ 2 షేర్ చేస్తానండి. ఆల్రెడీ పార్ట్ 1లో ఆంజనేయ స్వామికి పూసలతో గజమాల ఎలా అల్లుకోవాలి అనేది షేర్ చేశానండి. ముందుగా మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కామెంట్ చేశారండి ఈ గజమాల గురించి. దానికి ఆన్సర్ చేసేసి నెక్స్ట్ పాయింట్కి వెళ్ళిపోదాము. ఈ గజమాలకండి నేను ఈ షైనింగ్ బీడ్స్ అయితే ఉపయోగించానండి. ఇవ్వండి, వీటిల్లో కూడా లైట్ కలరు, డార్క్ కలరు మనకి దొరుకుతాయి. నెంబర్స్ కూడా దొరుకుతాయండి. నెంబర్ ఆఫ్ సైజెస్ ఉంటాయి. 4mm, 6mm, 8mm అలా మనకి వీటిల్లో కూడా ఈ షైనింగ్ బీడ్స్ అంటారు, గ్లిట్టర్ బీడ్స్ అంటారు, చెమ్కీ బీడ్స్ అంటారండి. ఇవ్వండి చూడండి, దగ్గరికి పెట్టి చూపిస్తాను మీకు. చెమ్కీ లైట్ కలరు, డార్క్ కలరు, నెంబర్ ఆఫ్ సైజెస్. మనం కొంచెం శ్రద్ధగా దొరికేయటం ఇది ఎతకటమేనండి. ఇంకా మనకు అవసరం అనుకుంటే ఇంకా మనం కొంచెం ఎత్తుక్కుంటామే. షాపులు ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఊళ్ళు ఇక్కడ బీడ్స్ ఏమన్నా దొరుకుతాయేమో అనుకుంటాము, అక్కడ మనం పర్చేజ్ చేసుకోవచ్చుకుంటామే. పెద్ద కాస్ట్ అయితే కాదు కదండి ఇవి. మహా ఉంటే ఇప్పుడు నేను అప్పుడు కొన్నప్పుడు అయితేనండి ఈ బంచి మొత్తం వచ్చి 120 రూపీస్ పడింది అనమాట నాకు. బంచి అంటే అండి వాడంది చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇది ఒక్కలైనే వాడాలండి. ఆ దండకే వాడాను అనమాట. ఈ కొంచెం ఇదిగోండి, ఈ మొత్తాన్ని కలిపి బంచ్ అంటారు. ఇలా ఇవి 2 బంచులు. వీటిని లైన్స్ అంటారండి. ఇది 1, 2 ఇలా ప్రతి బంచ్కి మనకి 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ఇది ఒకటి వాడాను కాబట్టి 14, 15, ఒక్కొక్కటి 12 చెప్పలేమండి. ఈ లైన్స్ అనేవి మాత్రం మనం చెప్పలేము ఇలా ఉంటుందని. కాకపోతే మీకు ఇదిగోండి ఈ లెంత్ కూడా కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయండి. నేను అవన్నీ ఏం పట్టించుకోలేదు. నాకేంటో కొత్తగా అనిపించినాయని అప్పట్లో తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ దండకి ఉపయోగించుకున్నా, స్పెషల్గా ఉంటుంది అనిపించింది. అందుకని చెప్పేసి నేను ఈ దండకి ఉపయోగించా. కానీ నాకు బాగా నచ్చిందండి ఈ దండ. చక్కగా అందం అనిపించింది ఆంజనేయ స్వామికి వేస్తే. ఎందుకంటే మనం చానాళ్ళు ఉంటాయి కదండి ఆ అల్లికలు అవి. అందుకని కొంచెం ₹1 పోయినా అందంగా అల్లుకుంటేనే మనకి బాగుంటుందండి. కొంచెం టైం తీసుకుంటుంది. ₹1 అటో ఇటో అయినా మీకు దొరికితే తీసుకోండి అబ్బా. ఇవేమి ఇంకొకటి అడిగారు, ఇవి చెమ్కీ పోతన్నయ్యా అని అడిగారండి. మీ ముందే నేను వీడియోలో చూడండి, నేను ఇలా నలిపి చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, మీకే తెలుస్తుంది కదా. లైట్గా అయితే అక్కడొకటి కొంచెం అంటినాయి. ఇదిగోండి, కొంచెం షేడ్గా అనిపిస్తుంది. నేను తిప్పుతూ ఉంటాను చేతిని. కొంచెం లైట్గా అయితే పోయింది. ఇదిగోండి, ఇక్కడ కూడా తెలుస్తుంది మీకు. పూర్తిగా అయితే పోదు, కొంచెం అటు ఇటు అయినా కొంచెం పోతుంది లైట్గా. ఇప్పుడు మన శారీస్కైనా అంతే కదండి. గ్లిట్టర్ పెట్టి వచ్చినాయి అనుకోండి, మనం వాష్ చేయంగానే నీళ్ళలో కొంచెం దిగుతుంది. అట్లాగే ఇవి కూడా కొంచెం దిగుతాయి. మనం ఎంత పెట్టుబడి పెడుతున్నామండి వీటికి. మహా పెడితే మనం ఒక కాస్ట్లీ చీరక పెట్టినంత కాదండి. మీరైతే పర్చేజ్ చేసుకోండి చక్కగా. కాకపోతేనండి కొంచెం హోల్స్ ఇవి చిన్నగా ఉంటాయి. ఇవి చూసారు కదా, వీటికి మనం ఈ కేజీ అలా తెచ్చుకుంటాం చూసారు. ఆ బీడ్స్ కంటే ఇలా దండకు వచ్చిన బీడ్స్ అంటే కొంచెం హోల్స్ చిన్నగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం వైరుని సింగిల్ తీసుకుంటే మనకి సెట్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా సరే ఈ బీడ్స్ కొన్నప్పుడు అండి వైరు కూడా మరలా నెంబర్ తగ్గించి తీసుకోండి, అప్పుడు మనకి సెట్ అయిపోతుంది. ఓకే అండి, చూసారు కదా. ఇంకొకసారి చూపిస్తా చూడండి. వాళ్ళు 3 కామెంట్లు అయితే చేశారండి, ఇవి పోతున్నాయా కొంచెం ఒక్కసారి మాకు చూపించండి అని. ఇదిగోండి, ఇంకా బాగా ఇదిగోండి వీడియోకి పెద్దగా పోవండి. ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, లైట్గా పోతాయి అన్నమాట. ఓకే అండి, పర్చేజ్ చేసుకోవచ్చండి. పెద్ద పోయేదేమీ లేదు. చక్కగా అల్లుకోవచ్చు. ఇంత అందంగా ఉందో చూసారు కదా, షైనింగ్ గాను. ఎవరో మరలా అడిగారండి, బీడ్స్ మీద మనం గ్లిట్టర్ పెయింట్ వేసుకోవచ్చా ఇలా అల్లుకుని అన్నారు. నాకైతే ఐడియా లేదండి దాని గురించి.
మామూలు మనం శారీస్ మీద పెయింటింగ్ వేస్తాం కదా, ఆ బీడ్స్ మీద అలా వేసుకోవచ్చా అని అడిగారు. మీరు ట్రై చేయండి అబ్బా. నాకైతే నేను ఇంత మటుకు ట్రై చేయలేదు, ఎందుకంటే నాకు ఇవి ఉన్నాయి కదా, అందుకని నేను ట్రై చేయలేదండి. మీరు ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. మన సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం దొరక్కపోయినా అలా యూజ్ చేసుకుంటారు. ఓకేనా? ఇక నెక్స్ట్ డౌట్ అయితే క్లియర్ అయిపోయింది అనుకుంటున్నానండి. మీకు ఇంకా ఏదన్నా ఈ గ్లిటర్ బీడ్స్ గురించి డౌట్ ఉంటే మరలా నాకు కామెంట్ బాక్స్లో అడగండి, మరలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గదకి బీడ్స్ ఎన్ని పడతాయో అనేది వెయిట్ మెషిన్తో వెయిట్ చూద్దామండి. 40 గ్రామ్స్ పడతాయండి, 40 గ్రాములు. పొడవు చూద్దామండి ఎంత ఉందో. 5 ఇంచెస్, 5 ఇంచెస్ అయితే పొడవు ఉంది. ఇవి 6 mm సైజ్ బీడ్స్, 6 నెంబర్ 6. ఓకే అండి. నెక్స్ట్ నేను ఈ గదని ఎలా డిజైన్ చేశానో ఒకసారి చూద్దాం. మీరు ఎలా డిజైన్ చేసుకోవచ్చో కూడా మీ దగ్గర ఉన్న బీడ్స్తో నేను చెప్తానండి. ఇదిగోండి, నేను ప్లెయిన్ బీడ్స్, క్రిస్టల్ బీడ్స్ కలిపి డిజైన్ చేశానండి. ముందోనో ప్లెయిన్ బీడ్స్తో రెడీ చేసేసాను గదని. తర్వాత మధ్యన ఇంకొంచెం అందంగా షైనింగ్గా కనిపించడం కోసం నేను క్రిస్టల్ బీడ్స్ అయితే ఉపయోగించానండి. ఇదిగోండి, టోటల్ లుక్ అయితే మనకి గద ఇలా ఉంటుంది, అడుగు భాగం, పై భాగం. ఓకే అండి. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను క్రిస్టల్ బీడ్స్ ఉపయోగించానండి. ఇప్పుడు క్రిస్టల్ బీడ్స్ లేని వాళ్ళు మీరేం చేస్తారంటే చక్కగా ఇక్కడ కూడా మీరు ఇలా కలర్స్గా ప్లెయిన్ బీడ్స్ ఉపయోగించేసుకోండి మధ్యన. నేను ప్లెయిన్గా కూడా అల్లానండి. అల్లి రెడ్తోనే మధ్యన డిజైన్ అంటే ఇలా ఫిలప్ చేసేసాను, కలర్స్గా వేయకుండా. నాకు అంత అందం అనిపించలేదండి, అందుకని నేను ఇలా క్రిస్టల్ బీడ్స్ వేస్తే ఇంకా అందం అనిపించింది. మీరు కూడా అలాగే అల్లుకోండి. మీ దగ్గర ఉన్న వాళ్ళం క్రిస్టల్ బీడ్స్ వేసుకోండి, లేని వాళ్ళను ఇలా ప్లెయిన్ బీడ్స్ స్టెప్ బై స్టెప్ మార్చుకోండి. ఓకేనా? ఎందుకంటే అండి కొంచెం శ్రమ పడితే మనకి ఇవి చాలా సంవత్సరాలు ఉంటాయి కాబట్టి అండి, కొంచెం మనం అల్లేటప్పుడు తప్పు వచ్చినా, ఒకవేళ ఇవాళ వీడియోలో కూడా నేను కొన్ని బీడ్స్ వేశాను. ఫస్ట్ మీకు ఈ రెడ్ బీడ్స్తోనే అల్లే విధానం షేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నానండి. వీడియో మొత్తం ఫాస్ట్గా అయిపోతుంది అనుకున్నాను, మరలా నాకు అనిపించలేదండి. అందుకని నేను మీకు వీడియోలోకి వెళ్తే అర్థమైపోద్ది. నేను అందుకని చెప్పి తర్వాత మార్చానమాట. ఓకే అండి. మీరు కూడా ఏం చేస్తారంటే ఇలా కలర్స్గా ఇట్లా వేసుకోండి, స్టెప్ బై స్టెప్ కలర్ చేంజ్ చేసుకోండి. నేను ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ బ్లూ ఇచ్చేసాను, ఇక్కడనో పింక్ ఇచ్చేసాను, ఇక్కడ రెడ్ తీసుకున్నానండి. మీ దగ్గర ఈ సైజ్ బీడ్ లేదనుకోండి, మనకి హెయిర్ బ్యాండ్ ఉంటుంది చూసారా, పిల్లలకి హెయిర్ బ్యాండ్స్ వేస్తే అక్కడ ఇట్లా పూసలు వస్తాయండి, అది కూడా వేసుకోవచ్చు. కొంచెం పెద్ద పూస అయితేనండి మనకి ఇక్కడ కవర్ అయిపోతుంది, అందుకని కొంచెం పెద్ద బీడ్ తీసుకుంటేనే అందం అనిపిస్తుంది. సరే మా దగ్గర లేవండి అంటే ఇంకా ఇవే 2 బీడ్స్ వేసేసుకోండి. ఓకేనా? కదండి, నేను పార్ట్ 2 మొత్తం అయిపోతుంది, ఒక్క వీడియోతోనే రెడీ అయిపోతుంది అనుకున్నాను. కానీ ఈ గదని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి నేను అల్లే విధానం షేర్ చేస్తానండి. ఈ వీడియోలో మీకు పార్ట్ 1 అనమాట. ముందు వీడియో చేసిన తర్వాత బిట్ యాడ్ చేస్తున్నానండి. ఓకేనా? నేను వీడియోలోకి వెళ్ళిపోయి వీడియో చూసేయండి ఎలా అల్లాలి ఏంటి అనేది. మనకి ఈ గద అనేదండి కింది భాగం నుంచి ఇక్కడి నుంచి ఇలా పైకి వెళ్ళిపోతాం. అల్లికండి మనకి 4, 5, 6 బీట్ మెథడ్తోనే కొనసాగుతూ ఉంటుంది అల్లికంతాను. మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి, ప్రతి స్టెప్ మీకు ఇంపార్టెంట్ అనమాట. ఓకే అండి. వీడియోని స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు, ఈ రూపం అయితే మీకు రాదు, ఇంకొక వేరే రూపం అయితే కంపల్సరిగా వస్తుంది. మీకు నేను అల్లినట్టుగా మీకు రావాలి అంటే వీడియోని మాత్రం దయచేసి స్కిప్ చేయకండి. ఓకేనా? లైక్ ఇవ్వకపోతే ముందు వీడియోకి లైక్ ఇచ్చేయండి అబ్బా. నేను వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దాము. ఇదిగోండి, ఇలా నీడిల్కి డబల్ వైర్ ఎక్కించుకుని అడుగున ఇలా నాట్ వేసేసుకోండి. రెండిటికి కలిపి స్ట్రాంగ్గా ఒక నాట్ అనేది వేసేసుకోండి. ఈ బీడ్లో నుంచి హోల్లో నుంచి బయటికి రానంత లావుగా వేసుకోవాలి. ఓకేనా? అలా. నెక్స్ట్ 5 బీడ్స్ తీసుకోవాలండి. 1, 2, 3, 4, 5. తీసేసుకుని ఇలా అనేసి ఈ నాట్ని ఇలా పట్టుకోండి. ఫస్ట్ 2 బీడ్స్కి తీసేసుకోండి. ఇలా 5 బీట్ ఫ్లవర్ అనేది మనకి ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ
1 బీడ్ ఉంది. బేస్ అంటే అండి ఇక్కడ ఉంది అని అర్థం. 1 బీడ్ బేస్. 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 + 3 4. ఇలా ఈ బీడ్లోకి ఈ 5 బీడ్స్కి వేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ బీడ్ అయిపోయింది. 3 బీడ్స్ యాడ్ చేసాము. ఇక్కడ 4 బీడ్ ఫ్లవర్ అనేది ఏర్పడింది. నెక్స్ట్ సెకండ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నాను. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఈ 4 బీట్లో నుంచి ఇలా ఇదిగోండి ఇలా వస్తుంది మనకి. థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నాను. మరలా 2 బీడ్స్ ఇక్కడ ఉన్నాయి. బేస్ 1 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇదిగోండి ఇది ఈ బీడ్లో నుంచి ఇలా తీసుకుని ఇదిగోండి ఇలా తీసుకుని ఇట్లా మరలా ఫోర్త్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నానండి. ఇక్కడ కూడా 1 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా టైట్గా లాగేయాలండి. ఇక్కడ నాకు వైరు కొంచెం అడ్డం పడింది, తీస్తున్నాను. ఇలా నెక్స్ట్ 5th బీడ్ అండి, లాస్ట్ బీడ్. ఇది లాస్ట్ బీడ్. దీనిలో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. ఇది లాస్ట్ బీడ్. ఇప్పుడు మనకి లాస్ట్ బీడ్ ఇది కాబట్టి దీన్ని జాయింట్ చేయాలి కాబట్టి ఈ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. స్టార్ట్ చేశాను చూసారా ఫస్ట్ 4 బీడ్, దానిలో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవాలి. తీసుకెళ్ళిపోతే ఇక్కడ మనకి 1 2 3 ఉంటాయి. 1 బీడ్ మాత్రమే యాడ్ చేయాలి ఇంకా లాస్ట్కి. ఇలా ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. పైకి నీడిల్ తీసుకొచ్చేద్దాము. ఇలా ఫస్ట్ 5 బీడ్స్ వేసామండి. తర్వాత 4 బీట్ మెథడ్ కొనసాగింది. సెకండ్ బీడ్లోను ఎటు చూసినా మీకు 4 బీడ్స్ రావాలి. ఇలా 5 రావాలి. 1 2 3 4 5 పైకి 5 రావాలి. సెకండ్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. థర్డ్ స్టెప్కి వెళ్ళిపోదామండి. ఇప్పుడు ఇక్కడ 1 బీడ్ ఉంది. 5 బీడ్స్ యాడ్ చేయాలి. ఇదిగోండి 5 + 1 6. ఇలా 6 బీడ్ ఫ్లవర్ అనేది థర్డ్ స్టెప్లో వేసుకోవాలి. ఇక్కడ 1 బీడ్ మరలా బేస్ చేసుకోవాలి. ఇక్కడ 1 2 బీడ్స్ ఉన్నాయి. 4 బీడ్స్ యాడ్ చేయాలి. 4 + 2 6. 4 2 ఉన్నాయి. ఇదిగోండి ఈ స్టాండింగ్ బీడ్లో నుంచి చూసారు కదా, దీనిలో నుండి ఈ బీడ్లోకి తీసుకొచ్చేయాలి. ఇక్కడ మనకి 2 ఫ్లవర్స్ అయితే ఏర్పడ్డాయి. మరలా థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నాను. ఈ 5 బీడ్స్లో థర్డ్ బీడ్ 1 2 బీడ్స్ ఉన్నాయి. 4 బీడ్స్ యాడ్ చేయాలి. త్రీ 4 ఈ స్టాండింగ్ బీడ్లో నుండి ఇలా మరలా 4th బీడ్ అండి. ఇది 4th బీడ్. ఇక్కడ కూడా 2 బీడ్స్ ఉన్నాయి. 4 బీడ్స్ యాడ్ చేయాలి. 3 4
ఇలా ఈ బీడ్లో నుంచి ఈ ఫ్లవర్ని కలుపుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నామండి. బీడ్ వర్క్ అంతే తేలిగ్గా ఉంటుందండి. ఇప్పుడు 5th బీడ్ అండి, లాస్ట్ బీడ్. ఈ స్టెప్లో 3rd స్టెప్లో 5th బీడ్ లాస్ట్ కాబట్టి ఇక్కడ ఈ ఫ్లవర్ని మనం కలపాలి. దీన్ని స్టాండింగ్కి ఈ బీడ్ ఉంది కదా, ఈ నీడిల్ని ఇలా పైకి తీసుకెళ్ళిపోండి. ఇలా స్ట్రాంగ్గా లాగేయండి గట్టిగా. ఇక్కడ 1 2 3 బీడ్స్ ఉంటాయి. 3 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3. ఈ బీడ్లో నుంచి ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు ఇలా ఈ ఫ్లవర్ ఇలా తీసేసుకుని పైకి తీసుకొచ్చేద్దాం. ఓకే అండి, ఇదిగోండి. ఇప్పుడు మనకి ఇలా వస్తుంది ఒక గిన్నెలాగా. 1 2 3 4 5. ఫస్ట్ స్టెప్ మనం 5 వేసాము, సెకండ్ 4 బీట్ మెథడ్ వాడాము. ఇప్పుడు 3rd స్టెప్ ఇక్కడ ఏ నెంబర్ అయితే వాడుతున్నామో అది దాన్ని 4 బీట్ మెథడ్ అంటారు దీన్ని. ఇది 6 బీట్ మెథడ్, అంటే 6 బీట్స్ ఉపయోగించాం కాబట్టి 6 బీట్ మెథడ్ అంటారు. ఓకే అండి, ఇది మరలా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి. ఇప్పుడు 3rd స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 4th స్టెప్కి వెళదాము. ఇదిగోండి, ఇప్పుడు మనకి ఇక్కడ వరకు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టెప్ అయితే వేసేద్దాం. ఇక్కడ మనకి పైకి చూసారా కోణాలల్లే వచ్చినాయి. 4 4 ఇలా చూసారా, 1 2 3 4 ఇలా కోణాలల్లే. ఇక్కడ ముందుకు ఒక బీడ్ వచ్చింది చూసారా, ఇక్కడ మధ్యన 2 బీడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక బీడు ముందుకుంది, ఇది ఒకటి గుర్తుపెట్టేసుకోండి ఫస్ట్. ఇప్పుడు ముందు 1 2 3 4లో మిడిల్ 2 బీడ్స్ తీసుకోవాలి. ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు తీసుకోవాలి. ఎప్పుడు ఒకే ఫ్లవర్లో నుంచి 2 బీడ్స్ తీసుకుంటే ముందుకి వెళ్ళదు వర్క్ అనేది. ఈ 2 బీడ్స్ తీసుకుంటే మనం బేస్ అవుతాయి ఈ 2. ఇప్పుడు ఇక్కడ మనం 4 బీడ్స్ యాడ్ చేయాలి. 1 2 3 4. 4 + 2 6. దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి. 6. ఇక్కడ 6 బీట్ ఫ్లవర్ అనేది ఏర్పడింది. మరలా ఇక్కడ ముందుకుంది చూసారా, 1 బీడే బేస్ చేసుకోవాలి. ఇక్కడ 2 బీడ్స్ బేస్ చేసుకున్నాము, ఇక్కడ 1 బీడే బేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1 2 ఉన్నాయి, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా స్టాండింగ్ బీడ్లో నుండి ముందుకు తీసుకెళ్ళిపోవటమేనండి. నెక్స్ట్ మరలా 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1 2 3 ఉన్నాయి, 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా మరలా బయటకు వచ్చేయాలి. ఇక్కడ 1 బీడే ఉంటుంది, ముందుకుంది చూసారా. ఈ బీడ్ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు బేస్ 1 తీసుకోవాలి, మిడిల్ 2కి 2 బీడ్స్ బేస్ చేసుకోవాలి. ఇది ఒకటి ఈ స్టెప్లో మీరు గ్రహించాలి. 1 2 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా మరలా 2 బీడ్స్ బేస్. ఇక్కడ గ్రహించారా, 6 బీడ్ ఫ్లవర్ ఒకసారి 5 6 5 ఇలా రావాలి. ఈ స్టెప్లో 4th స్టెప్లో ఒకటి 6 బీడ్ ఫ్లవర్, ఒకటి 5 6 5. ఈ మిడిల్ 2 బీడ్స్ దగ్గరనో 6 వేసుకోవాలి. ఇక్కడ ముందుకి కోణం తేలింది చూసారా, మీకు
ఫస్ట్ ఇక్కడ 6లో ఇక్కడ కోణం దేలు ఉంటుంది కదా, అక్కడ 5 బీట్ ఫ్లవర్ రావాలి. మిడిల్ 2 బీట్స్కి 6 బీట్ ఫ్లవర్ యాడ్ చేయాలి. ఓకే అండి, నేను కొంచెం కూడా వేసేస్తాను, చివరిలో చూపిస్తాను, మీరు వేసేయండి. ఇదిగోండి నేను దగ్గరికి వచ్చేసాను అనమాట. ఇంకా లాస్ట్కి 2 బీట్స్కి చూసారు కదా, ఇక్కడ అర్థమవుతుంది మీకు. ఈ 2 బీట్స్ మిడిల్లో 2 బీట్స్ ఈ ఫ్లవర్లోంచి ఈ బీటు, ఈ ఫ్లవర్లోంచి ఈ బీట్కి వేసుకోవాలి. ఇక్కడ ముందుకి ముక్కులాగా తేలుని చూసారా, ఇక్కడ దీనికి మాత్రం 5 వేసుకోవాలి. మీరు దీనికి 5 వేసి దీనికి 6 వేసారనుకోండి, మనకు అల్లిక తేడా వస్తుంది మరలా. అదొకటి గ్రహించండి. ఇది నేను ఎలా వేస్తున్నానో చూడండి. ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ 2 బీడ్స్ మిడిల్ 2 బీడ్స్ తీసుకున్నాను. 1 2 3 బీడ్స్ యాడ్ చేయాలి. ఇదొకటి మాత్రం మీరు గ్రహించండి. 2 3 ఇదిగోండి 3 తీసుకున్నాను. ఈ బీడ్లో నుంచి ఇలా తీసుకొచ్చేయాలి. ఇంకా లాస్ట్కి ఇంకా 1 బీడ్ ఉందండి. ఇలా పైకి తీసుకొచ్చేయండి. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. ఒక్కసారి చూడండి. 6 5 6 5 6 5 ఇట్లా ఆల్టర్నేట్గా వేసుకోవాలి మొత్తం అలా. ఇక ఇక్కడ కూడా చూసారు కదా, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ మిడిల్లో 5 రావాలి మనకి. 1 2 3 ఉన్నాయి, రైట్ లెఫ్ట్ మిడిల్. ఇంకా 2 బీట్స్ యాడ్ చేయాలి. 3 + 2 5. ఇదిగోండి ఈ స్టెప్. ఈ ఫ్లవర్ని కలిపేస్తే ఈ స్టెప్ మనకి కంప్లీట్ అయిపోయినట్టు. ఓకే అండి, 4th స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. మనకి ఒక గిన్నెలాగా రెడీ అయిపోయింది. మనకు ఒక్కొక్క స్టెప్ పెరుగుతూ ఉంటే మనకి షేపే మారిపోతూ ఉంటుందండి. ఇంకొకటి, మీరు ప్రతి స్టెప్కి రైటో రాంగో ఒక్కసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. ప్రతి స్టెప్ చెక్ చేసుకుంటే ఇక్కడతోనే మనం తప్పు వేస్తే విప్పుకోవచ్చు. లేదంటే మరలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇలా లేదనుకోండి, ఇబ్బంది పడిపోతాం. అసలు చిరాకు వచ్చేస్తాయి మీకు బీట్ వర్క్ మీదే. ఓకే అండి, నిదానం అయినా సరే మీరు కొంచెం జాగ్రత్తగా వేసుకుని ప్రతి స్టెప్ చెక్ చేసుకోండి. ఇదండి, మరలా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఈ 5 బీడ్లో నుంచి ఇక్కడ ఈ ఫ్లవర్ ఉంది కదా, దీనిలో నుంచి ఈ బీడు, 6 బీడ్ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ 2 బీడ్స్ తీసుకుందాం ఇప్పుడు మనం. 1 2 ఒకటే 6 బీడ్లోంచి ఈ 2 తీసుకోవద్దు, ఈ 2 బీడ్స్ వద్దు. ఇక్కడ నుంచి ఈ బీడు, ఇక్కడ నుంచి ఈ బీడు తీసుకోండి. 2 బీడ్స్ బేస్ 4 బీడ్స్ యాడ్ చేయాలి. ఇవి 2 వీడియోలు అయితే చేద్దామండి, ఎందుకంటే లెంతీ అయిపోతుంది కదా వీడియో. సగం ఒకసారి అల్లుకుంటారు, ఇంకొక సగం ఇంకోసారి అల్లుకుంటారండి. ఎమ్మటెమ్మట అప్లోడ్ చేసేస్తాను. ఇంత టైం అయితే తీసుకోండి గదల్లటానికి. ఇదిగోండి 6 బీడ్ ఫ్లవర్ అనేది వేసాము. మరలా 2 బీడ్స్ బేస్. ఇక్కడ ఒక్కసారి కరెక్ట్ చేసుకుంటే మిగతాదంతా కరెక్ట్గానే వచ్చేస్తుంది. ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 3 బీడ్స్ తీసుకోవాలి. 3 + 3 6. ఇలా మరలా బయటకు వచ్చేద్దాం ఈ 2 బీడ్స్లో నుంచి. మరలా 2 బీడ్స్ బేస్. బేస్ అంటే ఈ క్రింది ఉన్నవి అని అర్థం. 1 2 3 బీడ్స్ తీసుకోవాలి. మరలా 3 బీడ్స్ యాడ్ చేస్తున్నాను. ఇలా మరలా బయటకు వచ్చేద్దాము ఈ 2 బీడ్స్లో నుంచి. మరలా 2 బీడ్స్ తీసుకుందాము. బేస్ 1 2 3 యాడ్ చేయాలి. ప్రతిదీ ఇంకా 3 యాడ్ చేసేయండి. ఇక్కడ 3 ఉంటాయి, మీరు 3 యాడ్ చేసేయండి. మీతో మాట్లాడుతూ ఉంటాను. మరలా
చివర్లో చూపించేస్తాను. ఓకే అండి. ఇక్కడ వరకు వచ్చేసేయండి. ఇక్కడ వరకు వేసేయండి. నేను వేసేస్తూ మీతో మాట్లాడుతూ ఉంటా. ఇక్కడ 3 ఉంటాయండి. 3 యాడ్ చేసేయండి. 6 బీట్ ఫ్లవరు మనకి స్టెప్ అంతా 6 బీట్ ఫ్లవర్ అనేది వస్తుందన్నమాట. అల్లిక ఈజీనేనండి. కాకపోతే ఏ స్టెప్కి మనకి ఎంత మెథడ్ వాడతాము అనేది తెలీదు. 4 బీట్ మెథడ్ వాడతామా 5 వాడతామా అనేది మీరు గ్రహించండి. వీడియోని మాత్రం స్కిప్ చెయ్యొద్దు. ఎందుకంటే చూసారు కదా, దీనిలోనే 5, 6 వేశాను. ఇక్కడ 6 బీట్ మెథడ్ వాడుతున్నాను. మనకు వచ్చిందే కదలే, మనం స్కిప్ చేసేసాం అనుకోండి, మొత్తం మరలా ఇప్పుకోవాల్సి వస్తుంది. ఓకే అండి, స్కిప్ మాత్రం చేయొద్దండి దయచేసి. ఈజీనేనండి, పెద్ద కష్టమైతే కాదు. అందుకని చెప్పేసి కొంతమందికి శాంతం ఇక్కడ వేసుకోండి ఎండ్ చేసేయచ్చండి, ప్రతి స్టెప్ ఇలా వేసేసుకోండి అని ఎండ్ చేసేయచ్చు. కానీ బీట్ వరకు కొత్తగా అల్లుకునే వాళ్ళు అర్థం కాదండి వాళ్ళకి. మనం కొత్త వాళ్ళని దృష్టిలో పెట్టుకుని అల్లామనుకోండి అందరికీ యూజ్ అవుతుంది. వచ్చిన వాళ్ళు స్కిప్ చేసేసుకోండి వీడియోని. రాని వాళ్ళు మాత్రం వెనక్కి ముందుకి జరుపుకుంటూ 1కి 2 సార్లు అర్థమయ్యే విధంగా చూడండి. బీట్ వర్క్ అండి ఒక్కసారి అర్థం అవ్వదండి ఎప్పుడూను. మనకు అర్థం కాలేదు అని చెప్పేసి మీరు పక్కన పడేయొద్దు. మీరు 1కి 2 సార్లు చూడండి. చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. చాలా ఈజీ అండి. ప్రతిదానికి ఒక సింపుల్ టెక్నిక్ ఉంటుందండి. అది ఒక్కటి కనిపెడితే బీట్ వర్క్లో మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. వర్క్ అనేది చాలా బాగుంటుంది. మీరు అల్లుకున్న వాళ్ళు కామెంట్ చేయండి అబ్బా. ఎందుకంటే కామెంట్ బాక్స్ మన సబ్స్క్రైబర్స్ చూస్తారు కదా, వాళ్ళు కూడా అల్లుకుంటానికి ప్రయత్నం చేస్తారు. మనం పూర్వకాలం నాటి అల్లికలే కాబట్టండి ఇవి కాపాడిన వాళ్ళం అవుతాం. మన వంతు భాగంగా మనం కాపాడిన వాళ్ళం అవుతామండి. అందుకని మీరు అల్లుకున్న తర్వాత మేము అల్లుకున్నాము అని చెప్పేసి కామెంట్ చేయండి అబ్బా. బీట్స్ ఎక్కడ దొరుకుతాయో కొంచెం మాది పలానా ఊరు, మాకు ఇక్కడ బీట్స్ దొరికినాయండి అని పెడితేనండి మన సబ్స్క్రైబర్స్కి కూడా యూజ్ అవుతుందండి. చాలామంది మాకు బీట్స్ దొరకటం లేదండి అంటున్నారు కదా, ఎక్కడున్నా వాళ్ళ పాపం అక్కడ నాకు ఒక అడ్రస్ పెడితేనండి మన సబ్స్క్రైబర్స్ చాలామంది వాళ్ళు కూడా పర్చేజ్ చేసుకుని అల్లుకుంటారు, స్టార్ట్ చేస్తారు. ఓకే అండి, ఇది వంతు మీరు హెల్ప్ చేయండి మన సబ్స్క్రైబర్స్. ఇదిగోండి లాస్ట్కి వచ్చేసాను. కొంచెం ఇది మాత్రం టైట్గా స్ట్రాంగ్గా అల్లుకోవాలి, లూజ్గా అల్లుకోకూడదండి. గద అనేది నిలబడదు. మనం దీని లోపల ఏం ఫిల్ చేయం అసలు. ఇంకా లూజుగా ఏలాడపడుతున్నట్టుగా మాత్రం అల్లొద్దండి. కొంచెం స్ట్రాంగ్గా అల్లుకోండి ఇలా. నెక్స్ట్ అండి ఈ స్టెప్ లాస్ట్కి వచ్చేసాము. 2 బీట్స్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. సిట్టింగ్ బీట్స్లోకి ఇంకా స్టాండింగ్ బీట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇదిగోండి నీడిల్ అనేది ఇలా నిలబడి ఉంది, అందుకని దీన్ని స్టాండింగ్ బీట్ అంటాం. ఓకే అండి, ఇక్కడ 1, 2, 3, 4 ఉన్నాయి. 2 బీట్స్ మాత్రమే యాడ్ చేయాలి లాస్ట్కి. ఇదిగో ఇలా. ఇప్పుడు ఇది స్టాండింగ్ బీట్, ఇది సిట్టింగ్ బీట్ అంటారు. ఇలా కూర్చుంటే సిట్టింగ్ బీట్ అంటారు నీడిల్. అయిపోయిందండి ఈ స్టెప్ కంప్లీట్. ఇదిగో ఇలా. మనకి ఈ స్టెప్ అంతా అండి 6 బీట్ మెథడ్ వస్తుంది. పైకి ఇలా ఉంటుంది టోటల్ లుక్ ఇలా. ఓకే అండి, ఇంకా ఒక్కసారి నాకు వైర్ అయితే అయిపోయింది. ఎలాగో ఎండింగ్ నాటు కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కదండి మనకి, వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఒక్కసారి ఇదిగోండి ఇలా కిందకి తీసుకొచ్చేయండి. మీకు ఎక్కడ ఎండ్ అయిపోతే అక్కడ వెయ్యొద్దండి, నాటు లూజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చూశాను కదా, నేను ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ వేద్దాం. కొంచెం మునుముక్కు వైరు తీసుకోండి. ఇలా మిడిల్లో ఉంటుంది కదా మనకి, ఇలా మునుముక్కు వైరు తీసుకుని దీన్ని సూది మీద ఇలా 1 టైం 2 టైమ్స్ 3 టైమ్స్, ఎందుకంటే డబల్ వైర్ కాబట్టి నేను 3 టైమ్స్ తీసుకుంటున్నాను. సింగిల్ వైర్ అయితే మీరు 6 టైమ్స్ తీసుకోవాలి. ఇలా లాగేస్తే స్ట్రాంగ్ నాటు పడిపోతుంది. నెక్స్ట్ ఇక్కడే కట్ చేయొద్దండి, ఒక బీడ్లో నుంచి బయటకు వచ్చేయండి. ఇలా అక్కడే కట్ చేస్తే మేబీ నాటు మీరు స్ట్రాంగ్గా వేయకపోతే ఇబ్బంది పడిపోతారు. నాటు మాత్రం స్ట్రాంగ్గా వేయండి అబ్బా. ఇక్కడ కట్ చేసేద్దాం. ఇదిగోండి ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నది కట్టర్తో కట్ చేసేద్దాం.
ఇదిగోండి ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలోనే అయిపోతుంది అనుకున్నా కానీ లెంతీ అయిపోతుందండి బాగాను. అందుకని చెప్పేసి ముందు ఇక్కడ ఈ రెడ్వి ఇక్కడ ఫిలప్ చేసేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చేద్దాము. ఇదిగోండి ఫస్ట్ నేను ఇక్కడ ఎక్కించేసుకుంటున్నాను. కొంచెం పెద్ద సైజ్ బీడ్ ఉంటే చూడండి, లేదు అంటే ఉన్న బీడ్నే ఇదే ఉపయోగించుకోండి. ఇలా పెట్టిన దానికి మనకి ఈ బీడ్ పెట్టిన దానికి కొంచెం డిఫరెంట్ వస్తుందండి అందము. లేదు మా దగ్గర లేదు అండి అంటే మీరు ఇదే పెట్టేసుకోండి. ఎందుకంటారా, మనం చేయగలిగింది లేదు, ఉన్న దానిలో అమర్చుకుందామండి, చేసేది లేదు. నా దగ్గర అంటే ఉంది కాబట్టి పెద్ద బీడ్ నేను ఉపయోగిస్తున్నా. ఇలా దీనికి మనం ఆపోజిట్ ఇలా ఆపోజిట్లో వేసేసుకుంటాం. ఇలా కొంచెం ముందుకు వస్తుంది, కనిపిస్తుంది షేప్ అనేది గదకి ఇక్కడ అందం అనిపిస్తుంది కొంచెం పెద్దది వేసుకుంటే. ఓకే అండి, మీరైతే 2 బీడ్స్ వేసేసుకోండి, లేకపోతే సరిపోతుంది. 2 బీడ్స్ వేసేసుకోండి. 2 బీడ్స్ ఎక్కించేసి ఇటు నుంచి ఇటుకి రప్పించేయండి. ఓకే అండి, నెక్స్ట్ ఈ 4th బీడ్ ఉంది చూసారా, దీన్ని వదిలేయండి. సెకండ్ స్టెప్ ఇక్కడ దీన్ని వదిలేసి ఇక్కడికి వెళదాం. ఇక్కడ ఖాళీ లేదు కదా మనకి, ఇక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడికి తీసుకొచ్చేసాను, రెడ్ బీడ్ ఎక్కించేసుకుంటున్నాను. ఇలా ఆపోజిట్ ఇక్కడ ఉందనుకోండి, దీనికి ఆపోజిట్ మరలా ఇక్కడ ఉంది కదా, 1 2 3 బీడ్స్ ఇక్కడికి రావాలి. ఆపోజిట్లో ఎక్కించేసుకుంటే ఇలా ఏం లేదండి, మనకు బీడ్ అనేది పడిపోవాలి అక్కడ, అంతే. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి తీసుకొద్దాం. చూడండి పరీక్షగా నేను ఎక్కడ వేస్తున్నాను అనేది. ఇలా మిడిల్ ఇది 6 బీడ్ ఫ్లవర్ కాబట్టి దీనికి ఆపోజిట్ ఇక్కడ 1 2 3 బీడ్స్ ఇక్కడికి తీసుకొచ్చేసాం. అప్పుడు మనకు కరెక్ట్గా సెట్ అయిపోతుంది అక్కడ. ఇలా మరలా ఇక్కడ 1 బీడ్ యాడ్ చేసేటు 1 2 3 అంటే ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఇంకో బీడ్ ఎక్కించేసుకుందాం. ఏం లేదండి, ఆపోజిట్లో వేసేసుకుంటే మధ్యన సెట్ అయిపోతుంది. ఇక్కడ 2 బీడ్స్కి వేసారనుకోండి పక్కకు వస్తుంది బీడ్ అనేది. కరెక్ట్గా ఈ చిన్న హోల్లో మనకి సెట్ చేసేయాలి బీడ్ని, అదొకటి గ్రహించేసేయండి. ఓకే అండి, ఇక్కడ అంటే ఇక్కడికి రావాలి, మనం ఇక్కడికి వచ్చేయాలి. ఇలా సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. మరల్లా ముందుకు వెళ్ళిపోదాము. నెక్స్ట్ స్టెప్కి కలర్ చేంజ్ చేద్దామండి. ఇదిగోండి రత్నావళి వేసాను నేను, బాగుందండి. రత్నావళి వేస్తే అందం అనిపించింది. దీనికి యాంటీ కలర్ అంటే దీని కలర్ కాంబినేషన్, ఈ బీడ్కి చక్కటి కలర్ కాంబినేషన్ ఎంచుకుంటే బాగుంటుందండి. మరలా ఇక్కడ 6 బీడ్ వచ్చింది కాబట్టి 1 2 3 ఇక్కడికి తీసుకొచ్చేద్దాం. ఇలా కానీ ఒకే దానిలో మాత్రం మీరు రంగులు వేయొద్దు, బాగోదు. ఒక స్టెప్ బై స్టెప్గా కలర్సే వేసుకోండి, అంతేగాని దీనిలోనే 5 రంగులు వేయొద్దు. స్టెప్కి మార్చండి. ఒకే దానిలోనే కలర్స్గా అయితే మాత్రం ఇది అంత లుక్ రాదండి. నేను ట్రై చేశాను. మనకి అందంగా ఉండాలంటే స్టెప్ బై స్టెప్ నీట్గా ఉండాలి. మనం ఒక స్టోన్స్ అంటిస్తాం చూసారో, ఇప్పుడు మనం నగకైనా చూడండి, ఏమైనా నెక్లెస్ చేయించుకున్నాం అనుకోండి, ప్లెయిన్గా ఉన్నదానికంటే మనకి పచ్చలు కెంపులు అద్దామనుకోండి అసలు ఎంత అందంగా ఉంటుందండి. అట్లా అది ఆలోచించి నేను ఇలా వేస్తే బాగుంటుంది అనిపించింది కలర్స్, నేను అందుకనే అలా వేసాను అనమాట. ఇదిగోండి ఇలా మొత్తం వేసేయండి. ఇలా నేను కూడా వేసేస్తానండి, వేసేయండి. నేను ఇక్కడ మీకు చెప్తాను నెక్స్ట్ స్టెప్కి అండి. లాస్ట్కి వచ్చేసాను, వీడెక్కించేసాను అనమాట. ఎక్కించేసి మనం పైకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ ఉంది వైరు 1 2 3 ఇక్కడికి ఇలా పైకి తీసుకెళ్ళిపోదాం. ఇక క్రిందకు వద్దు, ఎందుకంటే మనం దీనికి వెయ్యాలి కాబట్టి. ఓకే అండి, ఇలా ఇంకా నెక్స్ట్ కలర్ చేంజ్ చేద్దామండి. ఇక్కడ బ్లూ వేద్దాము. నెక్స్ట్ వేసిన కలర్ చూసుకుని వేసుకోండి కలర్ కాంబినేషన్. ఇక్కడ రెడ్ వేసాము,
ఇక్కడ డార్క్ స్కై బ్లూ వేసాము, ఇక్కడ బ్లూ వేద్దాం, అప్పుడు ఇంకా అందం అనిపిస్తుంది. ఇదిగోండి ఇక్కడ ఉంది వైర్ అనేది, ఇక్కడ ఉంది 1 2 3, ఇటు నుంచి అయినా తీసుకోవచ్చు 1 2 3. ఓకే అండి, ఇక్కడికి దీనిలోకి ఇలా మధ్యకి అలా వచ్చేయండి. నెక్స్ట్ 1 2 3, ఇక ఒక్కోటి ఇలా యాడ్ చేసేసుకుంటామేనండి. ఇక్కడ వరకు ఉంది కదా, దీన్ని ఇక్కడికి తీసుకుంటాం. ఇటు వెళ్ళాలి కాబట్టి ఇటు నుంచి వెళ్ళిపోదాం. మరలా 1 బీట్ తీసేసుకుంటాం, 1 2 3 దీనిలోకి. ఓకే అండి, మొత్తం వేసేస్తాను, మీరు వేసేసేయండి. ఇదిగోండి నేను ఇలా వేసేయటమేనండి, ఇంకా లాస్ట్కి వచ్చేసాను. చూసారా, కలర్ కాంబినేషన్ వేస్తేనే అందం అనిపిస్తుందండి. చాలా వరకు అండి, ఒక్కొక్కసారి చాలా వరకు అల్లిన తర్వాత కూడా నేను ఇప్పాల్సిన పరిస్థితులు వస్తాయండి. కానీ ఏం చేస్తానంటే ఆ రోజైతే ఇప్పనమాట. ఇంకా తర్వాత రోజు కాస్త, ఎందుకంటే అల్లిన శ్రమ అంతా మర్చిపోవాలి కదా మనము, అందుకని మరలా తర్వాత రోజు పట్టుకుంటే, ఇంకా ఆ రోజు పట్టుకోనండి నా బీట్ వర్క్. మనకి కొంచెం టైం తీసుకుంటేనండి మనం పడ్డ కష్టం అంతా ఇంకా మర్చిపోతాం. అల్లికి రాకపోతే మీరైనా అంతేనండి, ఆ రోజుకి పక్కన పెట్టేసేయండి, ఇంకా దాని జోలికి వెళ్ళొద్దు. మనకు తప్పు వచ్చింది అంటే దాని జోలికి వెళ్ళమాకండి. ఇంకా మరలా కూల్ అయిపోతాం చూసారా, అంటే శ్రమ అంతా మర్చిపోతాం కదా, అప్పుడు మరలా దాని జోలికి వెళ్ళండి. ఇదిగోండి ఈ స్టెప్ అంతా మనకు అయిపోయింది. చూసారా, చక్కగా 6 బీట్కి ఒక మధ్యన ఒక పువ్వు వచ్చినట్టుగా వచ్చిందనమాట. ఒక ఫ్లవర్ లాగా మనకి 6 బీట్తో ఏర్పడిపోయింది. మధ్యన కూడా వేరే కలర్ వేసేటప్పటికే అసలు ఈ గదకి టోటల్ లుక్కే మారిపోద్దండి. ఇదిగోండి ఇలా. ఓకే అండి, దీన్ని నేను అయిపోయిందండి. ఇక్కడ నేను ఒక సెకండ్ పార్ట్లో అవజేసేద్దాం అనుకున్నానండి. పార్ట్ 3లో కూడా కంటిన్యూ చేస్తాను దీన్ని. ఈ గదని 2 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాము, మీకు ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా బాగుంటుంది. ఈ గదనండి ఈ పార్ట్ 2లోనే రెడీ చేసేద్దాము మీకు అనుకున్నానండి. ఒక్క వీడియోతో వచ్చేస్తుంది అనుకున్నాను, కానీ 2 వీడియోలు చేయాల్సిందేనండి. అర్థం కాదు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది వచ్చారండి మన ఛానల్లోకి, వాళ్ళను కూడా రాని వాళ్ళను కూడా అల్లిక వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేద్దామండి. ఓకే అండి, నెక్స్ట్ ఈ మిగిలిపోయిన భాగం ఉంది కదా, నెక్స్ట్ వీడియోలో షేర్ చేసేస్తాను. మీరు లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేసేయండి. అల్లుకున్న తర్వాత ఎక్కడి నుంచి మీరు అల్లుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పలానా ఊరని కామెంట్ చేయండి అబ్బా. మీకు బీట్స్ ఎక్కడన్నా దొరికినాయి అనుకోండి, అడ్రస్ పెట్టండి కామెంట్ బాక్స్లోను, ఎందుకంటే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేసుకుని వాళ్ళు కూడా అల్లిక స్టార్ట్ చేసేస్తారు. ఓకే అండి, ఈ వీడియో అంతటితో ముగించేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. అంత మటుకు సెలవు. నమస్తే అండి.